అందరికీ నమస్కారం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నాకు బాగా ఆప్తులు మా సోదరుడు వంశీ ఆధ్వర్యంలో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో జరగటం చాలా సంతోషం. లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నాం. అది ఎంతో ఒక దివ్యమైన అనుభూతిని కలిగించింది. అట్లాగే ఈ ఇయర్లోనే లాస్ట్ 2-3 months బ్యాక్ హైదరాబాద్లో కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా మహా న్యూస్ ఆధ్వర్యంలో ఒక దిగ్విజయంగా చేయడం జరిగింది. మామూలుగా ఛానల్స్ చాలా ఉన్నాయి మనకి, కానీ కొద్దిమంది మాత్రమే ఇటువంటి స్పిరిచువల్ లైన్లో కూడా ఈ కార్యక్రమాలు ఒక లాభాపేక్ష లేకుండా దీన్ని చేయటం కూడా చాలా సంతోషకరం. దానికి ప్రత్యేకించి వంశీ ఇనిషియేషన్ తీసుకోవటం, ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చేయటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మహాశివుని ఆశీస్సులతో గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్లాగూ వేలాది మంది భక్తులు కూడా దీంట్లో పాల్గొంటారు. లాస్ట్ కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సంవత్సరం కూడా మరింత సక్సెస్ కావాలని కోరుకుంటూ, మామూలుగా మనకి సాంప్రదాయం ప్రకారం శివరాత్రి రోజు మొత్తం కూడా జాగారం ఉండి శివుడి నామస్మరణలో భక్తులు ఆ రోజంతా గడుపుతారు. ఎందుకంటే అది చాలా ప్రశస్తమైన రోజు. అటువంటి దీన్ని మనకి ఇక్కడ ఒక దీంట్లో మంచి చక్కటి యాంబియన్స్ తోటి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మంచి మ్యూజికల్ ఇది, దాంతోపాటు కొంతమంది పీఠాధిపతులు వాళ్ళతో పాటు ఈ మంత్రోచ్చరణలు కలిసి చేసుకోవడం అనేది ఒక మరపురాని అనుభూతి కలుగుతుంది. చిదానందరూప శివోహం శివోహం అనే ఒక మాట ఎంత వైబ్రేషన్ అంటే, మనం ఏదో ఒక సమయంలో ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా మనకి పనుల్లో ఉన్నా లేకపోతే ఖాళీగా ఉన్నా లేకపోతే ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా ఒక్కసారి ఆ స్వామిని తలుచుకోవటం, ఓం నమః శివాయ లేకపోతే ఓం నమో భగవతే రుద్రాయ, ఏదైతే శివుడి పేర్లు మనం అనుకుంటామో వాటి పేర్లు తలుచుకోవడం అనేది మనందరికీ కూడా ఒక మంచి ఇది లభిస్తుంది. మరి అటువంటి చక్కటి కార్యక్రమం చేస్తున్న వంశీకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నాం.